అండి, అందరికీ నమస్తే. ప్రతి ఒక్క టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది. మొదటి యూస్ఫుల్ టిప్, కిచెన్ సింక్ లో బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే దీంట్లో విమ్ లిక్విడ్ ని వేసి ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోండి. పాడిపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, సైడ్లో ఇలా తెల్లగా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్రష్ సహాయంతో ఇలా చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సింక్ ఉన్న ఇలా సైడ్లో కూడా మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, దాంట్లో స్క్రబ్బర్తో క్లీన్ చేయలేం కదా, ఇలా ఒక పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, కిచెన్ సింక్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో ఇలా కట్ చేసుకున్నాక విండోస్ కానీ స్లైడింగ్ డోర్ని సైజుని చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. దీంట్లో పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదా, ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో ఒకేసారి ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో చాలా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, ఇలా సబ్బు తునుకలన్నిటినీ కూడా తీసుకొని గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సబ్బునంతటిని కూడా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను పెట్టేసుకోండి. అయితే ఈ గిన్నె అనేది ఇలా కిందికి వంగిపోతున్నప్పుడు మన ఇంట్లో వేడి పాత్రలను పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదండి, ముందుగా ఆ స్టాండ్ని పెట్టేసి చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి, సబ్బు అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ఇలా మందంగా ఉండే షీట్స్ ఉంటాయి కదండి, లేదా A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని మనకి ఎన్ని పేపర్స్ కావాలనో అన్నిటిని ఇలా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ A4 పేపర్ని నేను ఒక 10 వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ పేపర్స్ని మనము వేడి చేసిన సబ్బు ఉంది కదండి, దాంట్లో పూర్తిగా తడిపేసి మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్నిటినీ ఈ సబ్బు దాంట్లో తడిపేసి ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి. ఈ పేపర్స్ అనేవి త్వరగా ఆరిపోతాయండి. 5 మినిట్స్లోనే ఈ పేపర్ అనేవి పూర్తిగా ఆరిపోయాయండి. ఈ పేపర్స్ని మనము బయటికి ఎక్కడికైనా యాత్రలకు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు సబ్బు ఉంటుంది కదండి, వాటిని బట్టలలో పెట్టేసినప్పుడు పూర్తిగా తడిసిపోయి బట్టలకంతా కూడా అంటేసుకుంటుంది కదా, మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఈ సబ్బుతో ఇలా క్లీన్ చేసుకోవాలంటే మనము పేపర్ సోప్స్ని ఈజీగా ఇంట్లోనే ఎన్నంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిసారి సోప్ని యూజ్ చేయకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పేపర్స్ని మనము బట్టలలో ఎక్కడ పెట్టినా కూడా సబ్బు అనేది అస్సలకే అంటదండి. ఇలా దూరంగా వెళ్ళే ప్లేస్లకైతే ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి, సెకండ్లోనే క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి. గ్రేటర్తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి. వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ని కొద్దిగా తీసుకొని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మేకులు కానీ స్క్రూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఎప్పుడోసారి యూజ్ అవుతాయి. వాటిని అలాగే బయట పెట్టేసామనుకోండి, ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడనో పడిపోయి దొరకటం కష్టమవుతుంది. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ బీరువాలో పెట్టేసామనుకోండి, ఎక్కడైతే తడి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టడం వలన తడినంతా కూడా తేమనంతా కూడా ఈ చాక్ పీస్లు అనేవి పీల్చేసుకుంటాయి. అప్పుడు కబోర్డ్స్లో చెమ్మ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నిమ్మకాయలతో మనము అనేక రకాలుగా జ్యూసులు కానీ షర్బత్లు కానీ చేసుకుంటాం కదండి. అయితే నిమ్మకాయ షర్బత్ చేసుకునేటప్పుడు ఇలా వాటర్ని అంతా కూడా వేసి
షుగర్ని వేసిన తర్వాత ఖచ్చితంగా కొద్దిగా మాత్రం సాల్ట్ని వేసుకోవాలండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి, త్వరగా నీరసించిపోకుండా ఉండటానికి, ఎవరికైనా వామిటింగ్స్ లాంటివి అనిపిస్తాయి కదండి, అలాంటి ఫీలింగ్ ఉన్నవారు కూడా ఇలా చక్కెర సాల్ట్తో మనం వాటర్ తాగేసామనుకోండి, ఆ ఫీలింగ్ కూడా అస్సలకే ఉండదు. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి, అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసామనుకోండి, ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి. ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి, చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మల్చేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి, దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి, ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ట్యాప్స్ పైన వాటర్ మరకలు, సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్తో కానీ స్క్రబ్బర్తో ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ వాష్ బేసిన్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెని కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ని ఏదైనా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా దీంట్లో వేసి ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ని పెట్టడం వలన దీంట్లో మనము ఏ వస్తువులు పెట్టినా కానీ ఇలా తింపడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి వాటిని ఫ్రిడ్జ్లో కానీ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి, అలాంటి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ప్రతిసారి లేచి తీసుకోకుండా ఇలా తిప్పేసామనుకోండి, ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఫ్యాన్ని ఇలా ఒకే వైపు క్లీన్ చేయకుండా పిల్లో కవర్ ఉంటుంది కదండి, చినిగిపోయినది కానీ పాత పిల్లో కవర్ని ఇలా ఫ్యాన్ రెక్కకు పెట్టేసి మనము 2 వైపులా కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంతటి సన్నటి డస్ట్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. 30 సెకండ్స్ లోపే ఫ్యాన్ పై ఉండే డస్ట్ అంతా కూడా తీసేయచ్చండి. ఇలా ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా కానీ మనము చిటికెలో ఫ్యాన్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దీనికోసం ఎటువంటి లిక్విడ్లను దేన్ని యూజ్ చేయకుండా ఇలా ఒక పిల్లో కవర్ ఉంటే సరిపోతుంది. అంతేనండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.